బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి నేటితో 28 రోజులు. సరిగ్గా గత నెల ఫిబ్రవరి 28న ఉదయం యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇరాన్లో 1900 మంది చనిపోయారు. అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ పైన 850 క్షిపణి దాడులు చేసింది. ఇప్పటిదాకా 850 మిసైల్ స్ట్రైక్స్. వీటిని తట్టుకొని ఎదురొడ్డి ఇటు యుద్ధం చేస్తుంది ఇరాన్. మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా, ఇటు సుప్రీం లీడర్ మరణించినా కూడా యుద్ధం ఆపకుండా ఇటు ట్రంప్కి వణుకు పుట్టిస్తుంది ఇరాన్. యుద్ధానికి 10 రోజులు గ్యాప్ అంటూనే ఇటు హర్మోజ్కి వేలాది సంఖ్యలో ఇటు మెరైన్స్ని ట్రంప్ పంపిస్తున్నాడు. లక్షలాది మంది సైన్యంతో దేనికైనా సిద్ధమంటుంది ఇరాన్. ఇటు 100 క్షిపణులు వేసిన, 1000 మందిని నిరాశ్రయాలు చేసిన ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు. వారికి రెడీ, ఏ రకమైన వార్కైనా కూడా మేము రెడీ అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా మనం చూస్తే కనుక ఇటు 28 రోజులు గడిచింది వాళ్ళకి. మొదటగా ఇటు ఇరాన్లోని సుప్రీం లీడర్ అలీ ఖమేనీని ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు చంపేసిన తర్వాత అక్కడ ప్రభుత్వం కూలిపోతుందని ఆశించారు. కానీ ఇరాన్ ఎంతగా డీసెంట్రలైజ్ చేసింది వాళ్ళ పవర్ని అంటే, మనం ప్రతి రీజియన్ ఆల్మోస్ట్ ఇరాన్ మొత్తంగా ఒక 60 డివిజన్లలో స్వచ్ఛందంగా, అంటే మన రాష్ట్రాన్ని ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ప్రతి రాష్ట్రంలో ఒక గవర్నింగ్ పవర్, దానికి సంబంధించిన డిఫెన్స్కి సంబంధించిన వెపన్స్ కావచ్చు, అలాగే మిలిటరీకి సంబంధించిన కమాండర్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కలెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇరాన్ ఆ దేశం మొత్తంగా ఏర్పరిచింది. ఇండివిజువల్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇండివిజువల్గా వాళ్ళకంటూ ఒక ఆర్మీ, వాళ్ళకంటూ హాస్పిటల్స్, వాళ్ళకంటూ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే పవర్ ప్లాంట్ సప్లై కావచ్చు, అన్ని రకాలుగా ఇండిపెండెంట్గా 60 డివిజన్లు వర్క్ చేసేలాగా వాళ్ళ పవర్ని డీసెంట్రలైజ్ చేశారు. ఆ డీసెంట్రలైజేషనే ఇటు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయినా కూడా ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్కి చుక్కలు చూపిస్తుంది. ఒక పక్కన ట్రంప్ మాత్రం 10 రోజులు గ్యాప్ తీసుకుందాం, చర్చలకు రండి అంటూ ఇరాన్ని బతిమలాడుతున్నాడు. మరో పక్కన ఇటు వేలాది మంది పారాట్రూపర్స్ని ప్రస్తుతానికి అక్కడికి పంపిస్తున్నాడు, ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడానికి. మరో పక్కన ఇరాన్ మాత్రం ఎలాంటి ఎస్కలేషన్ అయినా చేయండి, మీరు ఎంతమందినైనా పంపించండి, ఎన్ని మిసైల్ స్ట్రైక్స్ అయినా చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం అంటూ ఇటు ఇరాన్ మాత్రం ధీమాని ప్రకటిస్తుంది. సో ఓవరాల్గా ఒకసారి చూస్తే కనుక ఇటు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటూ అలీ ఖమేనీని ఫిబ్రవరి 28న చంపేశారు. దాని తర్వాత టాప్ లెవెల్లో ఉన్న ఇరాన్కి సంబంధించిన కమాండర్స్, ఆర్మీకి సంబంధించిన ఆర్మీ చీఫ్స్, నేవీ చీఫ్, వీళ్ళందరినీ ఒక్కసారిగా స్ట్రైక్స్లో చంపేస్తే ఇరాన్కి సంబంధించిన కమాండ్స్ ఇచ్చే ఆ స్ట్రక్చర్ని కూలగొడితే సరిపోతుంది. ఇంటర్నల్గా ఇరాన్లో ఆల్రెడీ ప్రొటెస్టులు చేశారు కదా అంటూ ఇటు ట్రంప్ ఊహించాడు. కానీ ఆయన ఊహకు అందకుండా ఇటు ఇరాన్ మాత్రం ప్రతిఘటిస్తుంది. ఒక ఇండిపెండెంట్ బాడీగా 60 డిఫరెంట్ డివిజన్స్ నుంచి స్ట్రైక్స్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు అమెరికాని అలాగే ఇజ్రాయెల్ని. మరో పక్కన గల్ఫ్ దేశాలని మనం ఒకసారి చూస్తే, గల్ఫ్ దేశాలని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ ఒక బార్గెనింగ్ చిప్గా యూజ్ చేస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని అడ్డు పెట్టుకొని ప్రపంచ దేశాలకి ఇటు గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ని కూడా దెబ్బతీసే సామర్థ్యం ఉందంటూ అది ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికే 20 కమర్షియల్ షిప్స్ని ఇరాన్ టార్గెట్ చేసింది. మరి ముఖ్యంగా అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఆ షిప్స్ని ఎక్కువ శాతం టార్గెట్ చేస్తుంది. మరో పక్కన ఇటు కన్వెన్షనల్ వార్ఫేర్కి సిద్ధంగా అమెరికా అలాగే ఇజ్రాయెల్. కన్వెన్షనల్ వార్ఫేర్ అంటే సాధారణంగా సూపర్ పవర్స్ చేసే ఒక వార్ఫేర్కి మాత్రం ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ రెడీ అయ్యారు. కానీ ఇరాన్ వాటికి డిఫరెంట్గా, ఇటు కన్వెన్షనల్ వార్ఫేర్కి డిఫరెంట్గా ఇరాన్ ఇటు న్యూక్లియర్ మిసైల్స్ కాకుండా, లేకపోతే సూపర్సోనిక్ మిసైల్స్ కాకుండా సాధారణ సింప్లెస్ట్ కామకాజీ డ్రోన్స్ అలాగే సింప్లెస్ట్ మిసైల్స్ని యూజ్ చేసి ప్రస్తుతానికి అమెరికా అలాగే ఇజ్రాయెల్కి చుక్కలు చూపిస్తుంది ఇరాన్. తక్కువ ఖర్చుతోని ఎలా ఒక సూపర్ పవర్ని
కిందికి దించొచ్చో దానికి ఇరాన్ ఒక ఎగ్జాంపుల్. రానున్న రోజుల్లో ఇటు వార్ఫేర్ ఎలా చేయాలి అన్న దానికి ఇరాన్ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాయి ప్రపంచ దేశాలు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక సింపుల్ స్మాలెస్ట్ మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, కమకాజీ డ్రోన్స్ కావచ్చు, ఇలాంటి డ్రోన్స్తోని కూడా అమెరికా లాంటి ఒక సూపర్ పవర్కి చుక్కలు చూపించవచ్చు అంటూ మొత్తానికైతే ఎగ్జాంపుల్ సెట్ చేసింది ఇరాన్. గడిచిన 28 రోజులు ఒకసారి మనం చూస్తే కనుక ప్రతిరోజు $1.5 బిలియన్ అమెరికా ఖర్చు చేస్తుంది ఈ యుద్ధాన్ని కొనసాగించడానికి. $1.5 బిలియన్. మరో పక్కన అమెరికాలో ట్రంప్ రానున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్ని రిగ్ చేయబోతున్నాడా అంటూ ఇటు డెమోక్రాట్స్ ప్రస్తుతానికి చర్చిస్తున్నాడు. ఎందుకంటే గతంలో జో బైడెన్ గెలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొంత 15 రాష్ట్రాలలో, అమెరికాకు సంబంధించిన 15 రాష్ట్రాలలో ఓటింగ్ అవసరం లేని వ్యక్తులు ఓటింగ్ చేస్తున్నారు. ఎలాగైతే ఇండియాలో SIRని చేపట్టారో అలాంటి SIRని ఇటు అమెరికాలో చేపట్టాలి. ఆ 15 రాష్ట్రాలలో మిగతా ప్రపంచ దేశాల నుంచి ఓట్లు